పప్పీ 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 ఫంటాస్టిక్ లవ్ స్టోరీ. ప్రాబ్లమాటిక్ లవ్ స్టోరీ. ఏమైందమ్మా? ఈ రోజు నా బర్త్డే పప్పీ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అమ్మా. అయినా నిద్ర లేచిన తర్వాత చెప్పేవాడి కదా, లేపి మరీ చెప్పించుకున్నావేంటమ్మా? వాడే లేపి మరి బర్త్డే విషయం చెప్పాడు. చెప్పాడా? వాడు చెప్తాడమ్మా, వాడు చెప్తాడు. రేపేదో ఎరగ తీద్దామన్నాడు. నెక్స్ట్ బర్త్డేకి విడిపోయేవాడు ఈ బర్త్డేకి ఎరగదీయటం ఏంటమ్మా? వాడికి ఏమైనా క్రాకా? నా లవ్ స్టోరీ ఇలా ఫ్లాప్ అయిందేంటి పప్పీ? అవకేమవుతుందమ్మా, వాడు చెప్పేది వినలేం, వాడు చూపించేది చూడలేం, వాడు చేసేది భరించలేం. ఐ నో. టోటల్ గా వాళ్ళకి ఎవరు లవ్ చేయలేరమ్మా. వాడు ఒక తుఫాన్ లాంటివాడమ్మా. రేపాడు ఏం చేస్తాడేంటో నాకు భయంగా ఉంది పప్పీ. డోంట్ వరీ, ఈ పప్పి పక్కన ఉండగా నీకేం భయం లేదమ్మా. నిన్ను సేవ్ చేయడానికి ఒక బ్రిలియంట్ ఐడియా ఇస్తాను. గెట్ అప్. సింపుల్. నువ్వు ఇలాగే కులికి మొత్తం కిలికిలా ఉన్నావు. ఫోన్ ఇవ్వు. వాడు ఇట్టే వస్తున్నాడే. మై గాడ్. Hey buddy, have you seen Janu? No. గుర్తుపట్టలేదే. ఈ గిట్టంలో మనల్ని మనమే గుర్తుపెట్టాం. వాడేలా గుర్తుపట్టాడు కదా. హలో, ఎలా ఇచ్చాను ఐడియా? సిచ్యువేషన్ అంతా నీ కంట్రోల్లోనే ఉంది కదా? మొత్తం నా కంట్రోల్ ఉంది. సూపర్ తెలుసా, నేను వాడి ముందు తిరుగుతున్నా కూడా వాడి నన్ను గుర్తుపట్టలేకపోయాడు. వాట్ ఈస్ నెక్స్ట్ స్టెప్? వాడి ముందు ఇంకో రౌండ్ వేస్తాను పప్పీ. క్యాట్ ని బ్లైండ్ చేసి ర్యాట్ బ్రేక్ డాన్స్ చేయటం ఇదేనమ్మా. కమ్ ఆన్, ప్రొసీడ్, ఎంజాయ్ యువర్ బర్త్డే. What's going on? Yo. Oh yeah, let's party, man. Yo. Excuse me. Yo. Have you seen Janu anywhere? Oh, thank you. You just crushed it. ఈ రోజు మనలో ఆ లక్కీ పర్సన్ ఎవరో తేలాలరా. రాజేష్, ఇవన్నీ జాను బర్త్డే కోసమా? యా. హౌ స్వీట్. నువ్వు ఉన్నావు, ఎప్పుడైనా ఇలా చేసావా? Sorry. అవన్నీ నా కోసమే. జాను రా. రేయ్, అటు చూడరా. హాయ్ బాస్. హాయ్. ఏంటి జాను కోసమా? అవును. అంటే బర్త్డే విషయం చెప్పడానికా? మీకెలా తెలుసు? చాలా తెలుసు. ముందు మేము మీ లవ్ స్టోరీలోకి వచ్చామనుకున్నాం, కానీ ఇప్పుడే తెలిసింది నువ్వే మా లవ్ స్టోరీలోకి వచ్చావని. ఓ ఆ చీటీలో ఉన్న పేర్లు మీవా? ఇంట్రెస్టింగ్. నైస్ మీటింగ్ యూ బ్రదర్స్. అవును, గిఫ్ట్ షాప్ ఓపెన్ చేశారు, ఇవన్నీ జాను కోసమే. ఎక్స్ట్రా లేదు బాస్, మేము ఒక డిసైడ్ చేసాం. ఈ రోజు జాను బర్త్డే. మా ముగ్గురులో ఒక్కడే జానుకి ప్రపోజ్ చేస్తాడు. జాను మా కోసం గేమ్ ఆడుతుంటే మధ్యలో నువ్వు వచ్చావు. ఇప్పుడు జాను కోసం గేమ్ మేము ఆడతాం, చిట్టి నువ్వుది. చీటీ గేమ్ ఆడ్డావా? ఓకే, కొత్తగా ఉంటుంది, ఆడదాం. ఆ ముగ్గురులో ఎవరో వాడే సెలెక్ట్ చేసి పెడుతున్నాడే. పద వెళ్దాం, లెట్స్ గో. ఇప్పుడు గుడ్, ఆల్రైట్. అవును, ఆడడానికి డిసైడ్ అయ్యాక నా పేరు లేకపోతే ఎలా? ఏం చేస్తున్నాడు? యా, మనమే రాసి మనమే తీస్తే బాగుండదు. సో ఫిట్టింగ్. పద వెళ్దాం. 1 minute. Hey, yo girls. Could you come here? We? Yeah, please come. వాళ్ళని పిలుస్తున్నాడేంటి? Please. Yo. Could you pick up 3 chits? Yep, 3. అదేంటి మూర్తి అంటున్నాడు? ఒకటే కదా. హలో, మూడేంటి? ఆ మిగిలిన చిట్లు ఎవరి పేరుంటే అతనే జాను లాభా. Quick girls. Okay? Come on, 3. Great. And the luckiest lover is... చూసుకోండి బాస్. Okay. Excuse me. Hello. మళ్ళీ రౌండ్ వేస్తున్నావు అమ్మా? రౌండా సౌండా? కాటన్ బోల్ పప్పి. ఏం జరుగుతుంది అక్కడ? మై డియర్ జాన్, లైఫ్ ని ఒక యాంగిల్ నుంచి చూస్తున్నావు, ఇంకో యాంగిల్ నుంచి చూపిస్తా చూడు. వన్స్ అగైన్
హ్యాపీ బర్త్డే మేరీ జాన్ జాన్ ఓపెన్ యువర్ ఐస్ యా కిందకి చూడు స్మైల్ ఉన్నది ఒకే జీవితం లవ్ చేయడానికి ఎందుకు భయపడుతున్నావు జాన్ ఆలోచించు స్మైల్ నేను అదే ఆలోచిస్తున్నాను రా ఉన్నది ఒకటి అది నీకోసం ఎందుకు పని చేయాలి కేర్ఫుల్ కేర్ఫుల్ జాన్ ఎలా ఉంది నా సర్ప్రైజ్ లైఫ్ ని ఇంకో యాంగిల్ నుంచి చూసేస్తానేమోనని భయంగా ఉంది పప్పి సో సాడ్. నేను ఎన్నో లవ్ స్టోరీస్ విన్నానమ్మా, అన్నీ అర్థమయ్యాయి, కానీ నీ లవ్ స్టోరీ అర్థం కావట్లేదు. ఇట్స్ నాట్ అప్ టు మై స్టాండర్డ్. పప్పి ఇలాగే ఉంటే నేను వాడికి పడిపోతానా తానా అన్న డౌట్ నీకు వచ్చిందంటే డెఫినెట్గా నువ్వు పడిపోతావు అన్నమాట. నిన్ను ఈ సిచ్యువేషన్ నుంచి కాపాడాలంటే అది ఒకే ఒక మనిషి వల్ల అవుతుంది. ఎవరు పప్పి మీ డాడీ. మై డాడీనా ఎస్, యువర్ డాడీ. అసలు ఏమనుకుంటున్నావరా ఆ అమ్మాయికి అలాంటి గిఫ్ట్ ఇచ్చేది అవునరా ఇచ్చా. హాయ్ పుష్కర్. అంతా నీ వల్లే జరిగింది. ఏమైంది? నా 12 ఏళ్ల ప్రేమను సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. వాట్ 12 ఏళ్ల ప్రేమని సాక్రిఫైస్ చేసావా? ఎవరి కోసం? జాను కోసం. జాను కోసమా? జానుకి పెళ్లి ఫిక్స్ చేశారు. రేపే ఎంగేజ్మెంట్. జానుకి పెళ్ళా? అంతా నీ వల్లే. రే నువ్వేమో లవ్ అన్నావు, తనేమో ఇంకొకరిని పెళ్లి చేసుకుంటా అంటుంది. వదిలేరా. ఏంట్రా నన్ను సాక్రిఫైస్ చేయమన్నా? ఇంత సడన్ గా నీకు ఎంగేజ్మెంట్ అంటే నమ్మలేకపోతున్నానే. చూడు మీ డాడీ వల్ల సేఫ్ అయ్యావు. పెళ్లి కొడుకుని చూసాను, కత్తిలా ఉన్నాడు. అవునే, ఇక మీద నీ రొమాంటిక్ లైఫ్ స్టార్ట్ అయిపోతుంది జాను. వెల్కమ్. నీ ఫ్రెండ్స్ ఇక్కడికి ఎందుకు వచ్చావు? జానుతో ఒకసారి మాట్లాడాలి. కుదరదు, తనకి ఎంగేజ్మెంట్ అదే జరుగుతుంది. ఎందుకు ఇంత సడన్ గా? నాకు భయపడి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారా? నీకు భయపడ్డం ఏంట్రా? తెలుస్తుంది అంకల్, జాను ఎక్కడ నాతో ప్రేమలో పడిపోతుందని మీకు భయం. నాన్ సెన్స్, అది నీ భ్రమ. ఓకే, జానుతో 2 నిమిషాలు మాట్లాడి వస్తా. ఈ ఇంట్లో ప్రేమంటే లైఫ్ టైం బంధం. అది నీకు తెలియకపోయినా జానుకు మాత్రం తెలుసు. 2 నిమిషాలు కాదురా, 2 గంటలు మాట్లాడుకో, ఏం కాదు. రాయ్ పిలవరా జాను. నైస్. పెళ్లి చేసుకుంటున్నావు? గుడ్. మీ నాన్న చెప్తే చేసుకుంటున్నావా లేదా నాకు భయపడి చేసుకుంటున్నావా? కాదు మరి ఎవరు డిసైడ్ చేశారు? నేనే. నీకు డిసైడ్ చేయడం కూడా వచ్చా? ఎలా డిసైడ్ చేసావు? చీటీ లేసా? అవును, పెళ్ళికొడుకు ఎవరు? గుడ్ చాయిస్, బాగున్నాడు. చేసుకో. నేను మాత్రం అడ్రాను, కానీ నేను అడిగే ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్పి చేసుకో. ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావు? వీడే అని ఎలా డిసైడ్ చేశావు? నిన్ను లైఫ్ లాంగ్ లవ్ చేస్తానని ఏంటి నమ్మకం? కమాన్ చెప్పు. నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు చెప్పమని అడగట్లేదు, వీటన్నిటికీ నీ దగ్గర సమాధానం ఉందా అని అడుగుతున్నాను. ఉంటే జాను లైఫ్లో రామ్ ఉండడు, లేదా రామ్ నుంచి జానుని ఎవడు విడగొట్టలేడు. జాను వెళ్ళు, పిలుస్తున్నారు. గో. పాపం వాడు నాలాగే సాక్రిఫైస్ చేసుంటాడు. సాక్రిఫైజా? వాడా? వాడి గురించి నీకు ఇంతైనా అర్థమై ఉండదు. వాడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకురోయ్, నీకు నువ్వు కూడా మిగలవు.